కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్. ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేద చికిత్సా పద్ధతిలో అనేక దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేయబడును. అనుభవం కలిగిన వైద్యులచే పక్షవాతం, స్త్రీరోగ, ఆర్థరైటిస్, డిటాక్స్, కంటి సమస్యలు, స్పాండిలైటిస్, పిసిఓఎస్, పిసిఓడి, జీర్ణకోశ వ్యాధులు, జుట్టు సమస్యలు, చర్మ వ్యాధులు, వంధ్యత్వం, ఒత్తిడి మరియు నిద్ర లేకపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, అధిక బరువు, సైనసైటిస్ మొదలైన సమస్యలకు వైద్య సేవలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్ వంటి వ్యాధులకు ఆపరేషన్ లేకుండా వైద్యం చేయబడును. జనరల్ బాడీ మసాజ్ మరియు స్టీమ్ బాత్ సౌకర్యం కూడా కలవు. మద్యపానానికి బానిసలైన వారికి మందుల ద్వారా ఆ అలవాటును మాన్పించబడును. కేరళ నుండి వచ్చిన ప్రత్యేక థెరపిస్ట్ల ద్వారా చికిత్స అందించబడును. అభ్యంగనం, స్వేదన, శిరోధార, చక్రధార, జలగలతో చికిత్స, జానువస్తి, కటివస్తి, గ్రీవవస్తి, శిరోవస్తి, ధూపనం, పిండ స్వేద, నేత్రధార మొదలైనవి ఇక్కడ చేయబడును. సంప్రదించు వేళలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు. కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్, డాక్టర్ గోగినేని ఉమాగారి హాస్పిటల్ బిల్డింగ్, పెమ్మసాని థియేటర్ ఎదురు, కొత్తపేట, తెనాలి. సెల్ నంబర్ 9398985397. తన ఉద్యోగం పోవటానికి కారణం మేనమామే అన్న అనుమానంతో అత్యంత దారుణంగా కర్రలతో దాడి చేసి తీవ్ర గాయాల పాలు చేసిన ఘటన తెనాలిలో చోటు చేసుకుంది. సీసీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాలు చాలా దారుణంగా ఉన్నాయి. తీవ్ర గాయాల పాలైన మేనమామ తెనాలిలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. తన ఇద్దరు అల్లుళ్లతో పాటు బావ కూడా కర్రలతో దాడి చేశాడు. సత్యనారాయణ బుర్రిపాలెం రోడ్లోని ఒక డాల్ మిల్లులో పనిచేస్తున్నారు. అదే డాల్ మిల్లులో సాయి మణికంఠ అనే తన అల్లుడు కూడా పనిచేస్తున్నాడు. ఇటీవల విధులు సరిగ్గా నిర్వహించడం లేదని మణికంఠను ఉద్యోగం నుంచి తీసివేశారు. తన ఉద్యోగం పోవటానికి తన మేనమామే కారణమని అనుమానంతో తన తమ్ముడు, తండ్రితో కలిసి మణికంఠ డాల్ మిల్లులో ఉన్న సత్యనారాయణను కర్రలతో దాడి చేశాడు. తెనాలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.